రైట్ కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. హైదరాబాద్ నగర శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీలకు రేవంత్ సూచించారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీలను పునరుద్ధరించాలన్నారు. ఇక బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని ఇక క్రిమినల్స్ తో కాదని తెలిపారు. హైదరాబాద్ నగరంలో రాత్రి ఫుడ్ కోర్టుల విషయంలో ఇబ్బంది రావద్దని సూచించారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా చేపట్టాలన్నారు. డ్రగ్స్ నియంత్రణపై పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎవరో చెబితే కలెక్టర్లు ఎస్పీలకు పోస్టింగ్లు ఇవ్వలేదు, సమర్థత ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇక నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. డిమాండ్ ఉందన్నారు. ఇక రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్లను 15 ఆగస్టులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి సమస్యల పరిష్కారం వివరాలను సీఎం ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఇక దరఖాస్తు చేసే వారికి అప్లికేషన్ల తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఏ ఫైల్ ని రిజెక్ట్ చేసినా దానికి తగిన కారణం దరఖాస్తుదారుడికి తెలియాలన్నారు. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీలకు సీఎం మంత్రులు రేవంత్ రెడ్డి విజయంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు అంశాలను చర్చించారు. మొదటగా ధరణికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఎటువంటి సమస్యలున్నా ఇప్పటి వరకు పరిష్కరించాల్సినటువంటి అంటే కంప్లీట్ కాని దరఖాస్తులు ఎన్ని అనే వివరాలను తీసుకున్నారు. ఇక పరిష్కారం కాని వాటికి సంబంధించి ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారనేది కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే ధరణి కింద దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ దరఖాస్తుని తిరస్కరిస్తే దానికి సంబంధించి కారణం చెప్పాలి అని చెప్పే విధంగా ఉండాలి అని చెప్పేసి సీఎం కలెక్టర్లకు ఆదేశం ఇచ్చారు. ఆ తర్వాత వ్యవసాయం సంబంధించి కావచ్చు, విద్య, ఆరోగ్యానికి సంబంధించినటువంటి శాఖలపై కూడా ఆయన సమీక్ష చేశారు. వాటికి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు అయితే వెలువరించారు. ఇక వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18వ తేదీన ₹1,00,000 రుణమును వాటికి వాళ్లకు మాఫీ చేస్తామని చెప్పేసి కూడా సీఎం కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. ఆ మేరకు కలెక్టర్లకు కూడా ఖచ్చితంగా రుణమాఫీకి సంబంధించి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ చేయాలి అని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక వన మహోత్సవానికి సంబంధించి కూడా పలు కీలక సూచనలు అయితే చేశారు. ఇక ఎక్కడైతే అటవీ భూములు ఉన్నాయో, ఖాళీగా ఉన్నాయో డ్రోన్ తో సర్వే చేయించి అక్కడ పళ్ళ మొక్కలు నాటాలి, గిరిజనులకు ఆ భూములను వాటిని పెంచే బాధ్యత అప్పచెప్పాలి, అటవీ శాఖ పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం ఇటు కలెక్టర్లకు సూచించారు. ఇక రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. 18వ తేదీన సాయంత్రం వరకు రైతుల అకౌంట్ లో జమ అవుతాయని చెప్పేసి కూడా సీఎం స్పష్టం చేశారు. ఆ మేరకు రైతులకు రైతు వేదికల వద్ద 18వ తేదీన రైతులందరినీ పిలిచి వాళ్ళతో అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సీఎం మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మధ్యాహ్నం తర్వాత ఎస్పీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఎస్పీలకు కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక ప్రధానంగా శాంతి భద్రతల విషయంపై ప్రతి ఒక్క పోలీస్ అధికారి దృష్టి సారించాలి. మానవ అక్రమ రవాణాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సూచించారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ఖచ్చితంగా పర్యటనలు చేయాలి, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దని చెప్పేసి రైట్, థ్యాంక్ యూ సునీల్.